నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రమైన చిత్తారి వీధిలో వెలిసినటువంటి జమ్ములమ్మ అమ్మవారిని అలంకరించుకొని మేళతాళాలతో అంగరంగ వైభోగంగా బయలుదేరి జమ్మురమ్మ గుడియందు ఉంచి అక్కడికి వచ్చినటువంటి భక్తులకు దర్శనమిస్తూ భక్తులు తమ భక్తి శ్రద్ధలతో ముక్కులను తీర్చుకొని తిరిగి సాయంత్రం ఆ అమ్మవారిని రుద్రవరం గ్రామంలోని చిత్తారి వీధిలో ఉన్నటువంటి గుడిలో ఉంచుతారు. ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారంగా భక్తులు భావిస్తారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, పూజారి నాగయ్య, పూజారి కానాల జంబులయ్య, కానాల వెంకట సుబ్బయ్య, కానాల తిమ్మయ్య, కానాల నడిపి నరసింహులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అప్పుడు మానగిళ్ళు మాడుతోంది ఇక ముందు 20 రూపాయల కింద వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ మాడుతుంటే ఏంటి మండలం అని చేసి మా ఇంటి దగ్గరికి అమ్మవారి ఊర్లో గుడి దగ్గరికి మేము అమ్మవారి పూజ తీసుకొని కొండల గుడి దగ్గరికి వస్తాము. వచ్చినాక పూజా కార్యక్రమాలు కానీ బోనాలు కానీ బాగా సక్రమంగా నిర్ణయించుకొని బాగా పూజ నిర్ణయం బాగా పెట్టుకున్నాము. అమ్మవారిని మేము పెద్దలు సమితులుగా అందరం సహాయంగా చేసుకున్నాము. అది మా నిర్ణయంగా నిరంతరంగా మేము బాగా చేసుకుంటున్నాము. ఇదే వస్తుంది ఇబ్బంది కొత్త కాదు. మా పిల్లల నుంచి మేము బాగా అప్పటి నుంచి ఊళ్ళో ఇక్కడికి వచ్చిన తర్వాత మా 11, 11, 12 గంటలు నడిచే ప్రాంతం వస్తారు. వచ్చిన తర్వాత గణదీపం కానీ మధ్యలో కానీ టెంకాయలు కానీ అప్పుడు కొట్టిన తర్వాత అప్పుడు ముందు పెడతాం. అంతవరకు ఏ ముప్పు పడిందా కానీ వాళ్ళ వచ్చిన తర్వాతనే ఇది కావాలి. మేము అక్కడ ఉండదు. పక్క ఊరి వాళ్ళు కూడా చాలా మంది మొత్తగా వచ్చినా కూడా ఆ పద్ధతి వాళ్ళు పాటిస్తారు. చుట్టుపక్కల గ్రామాలకు ఎంత ఇప్పుడు కడప జిల్లా కానీ పల్లెటూరు కానీ
అమ్మవారికి వచ్చిన వాళ్ళల్లా వచ్చిన తర్వాత వాళ్ళ ఆమె వచ్చి గుళ్ళు అయిన తర్వాత టెంకాయలు కానీ గుళ్ళు కానీ చేస్తారు.